హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ ప్రపంచంలో మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. ఇది ప్రకృతి నియమం. కానీ పుట్టుకకు చావుకు మధ్య ఉండే ఈ జీవిత ప్రయాణంలో ఏ మనిషైనా ఒంటరిగా బతకగలడా? ఏ ఒక్కరి సహాయం లేకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా కేవలం తన స్వశక్తితోనే శిఖరాలను అధిరోహించగలడా? ఖచ్చితంగా లేదు. సమాజం అనే అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన వెనక ఎందరో కొందరు వ్యక్తుల నీడలు కనిపిస్తాయి. మనం ఈరోజు ఈ స్థితిలో నిలబడి ఉన్నామంటే దానికి కారణం మనం మాత్రమే కాదు. మనల్ని నడిపించిన చేతులు, మనల్ని గుండెల్లో దాచుకున్న మనసులు, మన కోసం కన్నీళ్లు తుడిచిన వేళ్లు ఎన్నో ఉన్నాయి. జీవితం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు ఎందరో పరిచయం అవుతారు. కొందరు మనల్ని వాడుకొని వదిలేస్తారు, మరికొందరు మనల్ని తొక్కేయాలని చూస్తారు. కానీ వీరందరి మధ్య కొందరు వ్యక్తులు మాత్రం మనకు అండగా నిలుస్తారు. మనం ఓడిపోతున్నప్పుడు భుజం తట్టి నేనున్నాను అంటారు. మనం ఏడుస్తున్నప్పుడు నీకేం కాదు అని ధైర్యం చెబుతారు. లోకమంతా మనల్ని వేలెత్తి చూపిస్తున్నప్పుడు మన వైపు నిలబడి మనల్ని నమ్ముతారు. ఆ నమ్మకమే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది. ఆ నమ్మకానికి మనం ఇచ్చే విలువ ఏమిటి? మనల్ని నమ్మి మనకు అండగా నిలిచిన వారు సమాజంలో తలెత్తుకొని బతికేలా చేయడం మన బాధ్యత కాదా? కృతజ్ఞత అంటే కేవలం ఒక థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. కృతజ్ఞత అనేది మన రక్తంలో ప్రవహించాల్సిన ఒక గుణం. మనకు ఒకరు చేసిన సహాయాన్ని, వారు మన కోసం పడ్డ కష్టాన్ని గుండెల్లో పదిలంగా దాచుకొని మన ప్రవర్తన ద్వారా దానికి గౌరవాన్ని ఇవ్వడమే నిజమైన కృతజ్ఞత. ఈ రోజుల్లో చాలామంది విజయం సాధించగానే గతాన్ని మర్చిపోతున్నారు. నేను నా కష్టంతోనే పైకి వచ్చాను, నా తెలివితేటలతోనే ఈ స్థాయికి చేరాను అని విర్రవీగుతుంటారు. కానీ ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు చదువుకోవడానికి నీ తండ్రి పాత చొక్కా వేసుకొని దాచిన ప్రతి రూపాయి గుర్తొస్తుంది. నువ్వు ఆకలితో పడుకోకూడదని తాను లంకనంగా ఉన్నా నీకు అన్నం పెట్టిన తల్లి ప్రేమ గుర్తొస్తుంది. నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నీ పక్కన కూర్చొని రాత్రంతా మాట్లాడిన స్నేహితుడి ఓదార్పు గుర్తొస్తుంది. సమాజానికి నీ టాలెంట్ ఏంటో తెలియని రోజుల్లో నిన్ను నమ్మి నీకు మొదటి అవకాశం ఇచ్చిన గురువు లేదా మేనేజర్ నమ్మకం గుర్తొస్తుంది. వీరందరూ నీకు అండగా నిలబడకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఈ కథ వినే స్థితిలో ఉండేవాడివా? మన ఎదుగుదలలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అందుకే మనకు అండగా నిలిచిన వారు గర్వపడేలా జీవించడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది మన కనీస కర్తవ్యం. చాలామంది అనుకుంటారు గర్వపడేలా జీవించడం అంటే కోట్లు సంపాదించడం, పెద్ద పెద్ద కార్లలో తిరగడం, లగ్జరీ ఇల్లు కొనడం అని. కానీ నిజానికి మనకు అండగా నిలిచిన వాళ్ళు మనల్ని చూసి గర్వపడడానికి డబ్బుతో సంబంధం లేదు. వాళ్ళు ఎలా గర్వపడతారో తెలుసా? సమాజంలో నీకు మంచి పేరు వచ్చినప్పుడు, ఫలానా ఆయన కొడుకు లేదా కూతురు చాలా మంచివారండి, ఎంతో సంస్కారం ఉన్నవాళ్ళు అని నలుగురు అంటుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అది కోట్లు ఇచ్చినా రాని సంతోషం. నువ్వు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు, నాడు నేను అతనికి అండగా నిలబడ్డాను, ఈరోజు వీడు 100 మందికి అండగా నిలబడుతున్నాడు అని నిన్ను నమ్మిన వ్యక్తి అనుకున్నప్పుడు అతని నమ్మకం గెలుస్తుంది. నువ్వు విలువలని వదులుకోనప్పుడు ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళినా పాత రోజులను మర్చిపోకుండా, అహంకారం లేకుండా ఒదిగి ఉన్నప్పుడు నీకు అండగా నిలిచిన వాళ్ళు గర్వంగా కాలర్ ఎగరేసుకుంటారు. నువ్వు సంపాదించే డబ్బు నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుందేమో కానీ నువ్వు సంపాదించే మంచి పేరు నీ వెనక ఉన్న వారి గౌరవాన్ని పెంచుతుంది. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఒక చేదు నిజం ఏమిటంటే స్వార్థం. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరం తీరగానే కాలితో తన్నడం ఈ రోజుల్లో చాలామందికి అలవాటుగా మారిపోయింది. మనకు అండగా నిలిచిన వారిని మానసికంగా గాయపరచడం, వారి నమ్మకాన్ని వమ్ము చేయడం కంటే పెద్ద పాపం మరొకటి లేదు. నువ్వు జీవితంలో ఎంత గొప్పవాడివైనా నిన్ను నమ్మిన వాళ్ల కళ్ళలో నీ వల్ల కన్నీళ్లు వస్తే ఆ విజయానికి ఏమాత్రం విలువ లేదు. మనల్ని నమ్మి మనకు చేయూతనిచ్చిన చేతులను మనం నరికివేయకూడదు. ఒకవేళ అలా చేస్తే కాలం మనకు ఖచ్చితంగా బుద్ధి చెబుతుంది. ఎందుకంటే నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మనల్ని చూసి మన వాళ్ళు గర్వపడాలే కానీ వీడికా నేను సహాయం చేసింది, వీడి కోసమా నేను ఇంత కష్టపడింది అని వాళ్ళు బాధపడేలా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఈ ప్రపంచంలోకి మనం వచ్చేటప్పుడు ఎవరినైనా తోడు తెచ్చుకుంటామా? లేదు. వెళ్ళిపోయేటప్పుడు మనతో పాటు ఎవరినైనా తీసుకెళ్తామా? అదీ లేదు. పుట్టుక ఒంటరిది, చావు ఒంటరిది,
మరి ఈ రెండింటి మధ్య ఉండే జీవితం మాత్రం ఒంటరిగా సాధ్యమా? ఈ ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో మనిషి అందరి మధ్య ఉంటున్నాడు, కానీ ఎవరికీ కాకుండా బ్రతుకుతున్నాడు. వేల మంది సోషల్ మీడియా ఫ్రెండ్స్, వందల మంది కాంటాక్ట్స్, కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్కరు కూడా లేని ఒంటరితనం ఈనాటి శాపం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నేను ఒంటరిగా పోరాడాను, నా కష్టంతోనే పైకి వచ్చాను, నా వెనక ఎవ్వరూ లేరు అని చెప్పుకోవడం వినడానికి చాలా గంభీరంగా ఉండవచ్చు, కానీ అది అక్షరాలా అబద్ధం. ఈ సృష్టిలో ఏ మనిషి ఒంటరిగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించలేడు. నువ్వు ఈ రోజు ఒక అడుగు ముందుకు వేశావంటే నీ వెనక ఎవరో ఒకరు నిలబడే ఉన్నారు. మనం గెలిచినప్పుడు మన చుట్టూ 100 మంది ఉంటారు, చప్పట్లు కొడతారు, మనతో సెల్ఫీలు దిగుతారు, మన గొప్పలు చెబుతారు. కానీ మనం ఓడిపోయినప్పుడు, మన జేబు ఖాళీగా ఉన్నప్పుడు, మన భవిష్యత్తు ఏంటో మనకే తెలియనప్పుడు, మనల్ని నమ్మి మన పక్కన నిలబడే ఆ ఒక్కరుంటారే, వాళ్ళే మన జీవితానికి నిజమైన పునాది. తోడు అంటే కేవలం శారీరకంగా పక్కన ఉండటం కాదు. నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు, లోకమంతా నిన్ను విమర్శిస్తున్నప్పుడు నువ్వు చేయగలవు, నాకు నీపై నమ్మకం ఉంది అని చెప్పే ఒకే ఒక్క మాట. నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అడగకుండానే నీ చేతిలో డబ్బులు పెట్టి తర్వాత ఇద్దువులే, ముందు నీ పని చూసుకో అని భుజం తట్టే ఒక చెయ్యి. రాత్రంతా నీ కెరీర్ గురించి ఆలోచిస్తూ నువ్వు నిద్రపోయినా నీ కోసం మేల్కొని ప్రార్థించే ఒక హృదయం. ఇలాంటి తోడు విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? అంతా అయిపోయాక, వాళ్ళు మనకు దూరమయ్యాక తెలుస్తుందా? అండగా నిలబడడం అనేది ఒక త్యాగం. ఎందుకంటే ఈ స్వార్థ ప్రపంచంలో ఎవరూ ఎవరి కోసం తమ సమయాన్ని, నమ్మకాన్ని ఉచితంగా ఇవ్వరు. అలాంటిది ఒకరు మన కోసం నిలబడ్డారంటే వారిని దేవుడిచ్చిన వరంగా భావించాలి. విజయం అనేది ఒక మత్తు లాంటిది. అది నెత్తికెక్కినప్పుడు చాలామందికి ఒక రకమైన గుడ్డితనం వస్తుంది. దాన్నే అహంకారం అంటారు. నా టాలెంట్ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నా కష్టమే నన్ను ఇక్కడికి తెచ్చింది, వాళ్ళేం చేశారు నాకు అని కొందరు చాలా సులభంగా మాట్లాడేస్తుంటారు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి. నువ్వు చదువుకోవడానికి నీ తండ్రి తన అవసరాలను ఎలా చంపుకున్నాడో మర్చిపోయావా? నీకు అనారోగ్యం వస్తే రాత్రంతా నిద్ర లేకుండా నీ నుదుటిపై తడిగుడ్డ పెట్టి కాపాడిన నీ తల్లి చేతులను మర్చిపోయావా? నువ్వు ఉద్యోగం కోసం ఊళ్ళు తిరుగుతున్నప్పుడు నీకు రూమ్ ఇచ్చి అన్నం పెట్టిన స్నేహితుడిని మర్చిపోయావా? వేర్లు లేకపోతే వృక్షానికి ఉనికే లేదు. పునాది లేకపోతే ఎంత పెద్ద భవనమైనా కూలిపోవాల్సిందే. అలాగే మనకు అండగా నిలిచిన వారిని మర్చిపోతే మనం సాధించిన విజయానికి ఏమాత్రం విలువ లేదు. ఆ విజయం కేవలం ఒక అలంకారం మాత్రమే, దానికి ఆత్మ ఉండదు. అందుకే మనకు అండగా నిలిచిన వాళ్ళు చెప్పుకొని గర్వపడేలా జీవించడం మన కనీస ధర్మం. వాళ్ళు మన నుంచి ఏమి ఆశిస్తారు? మన డబ్బునా? మన ఆస్తినా? లేదు. వాళ్ళు సమాజంలో నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఫలానా అమ్మాయి, అబ్బాయిని చూశారా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఎంత పద్ధతిగా ఉన్నారో అని, వాళ్ళ వెనక ఫలానా వారున్నారు అని జనాలు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విన్నప్పుడు వారి కళ్ళలో వచ్చే ఆనంద బాష్పాలు ఉన్నాయి చూశారా? వాటి విలువ అమూల్యం. మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని నమ్మిన వాళ్ళ తల వంచేలా ఉండకూడదు. వాళ్ళు కాలర్ ఎగిరేసేలా ఉండాలి. మనం తప్పు చేస్తే మనల్ని మాత్రమే కాదు, మనల్ని పెంచిన వారిని, మనకు సహాయం చేసిన వారిని కూడా ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది. అందుకే మన బతుకు మన ఒక్కరిది కాదు, మనల్ని నమ్మిన అందరిది. ఈ రోజే, ఈ క్షణమే ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీకు చీకటి రోజుల్లో వెలుగు చూపిన ఆ తోడు ఎవరు? వారు తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, గురువులైనా వారి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటున్నారా? లేదా స్వార్థంతో కొట్టుకుపోతున్నారా? నన్ను నమ్మిన వాళ్లను నేను బాగా చూసుకుంటాను, వాళ్ళు గర్వపడేలా బ్రతుకుతాను అని 100 సార్లు నోటితో చెప్పడం చాలా సులభం. కానీ ఆ మాటలకు విలువ రావాలంటే వాటిని చేతల్లో చూపించాలి. గర్వపడేలా జీవించడం అనేది ఒక రోజులోనో ఒక రాత్రిలోనో జరిగే అద్భుతం కాదు. అది మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల మీద, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మరి మనకు అండగా నిలిచిన వారు సమాజంలో తలెత్తుకొని తిరిగేలా చేయాలంటే మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన ఆ ముఖ్యమైన సూత్రాలు ఏంటి? మనల్ని మనం ఎలా మలుచుకోవాలి? నువ్వు సాధించే విజయం ఎప్పుడూ కూడా పరులను తొక్కేసి వచ్చింది కాకూడదు. కొందరు షార్ట్కట్లో, అడ్డదారుల్లో డబ్బులు, పదవులు సంపాదిస్తారు. తాత్కాలికంగా అది విజయంలా కనిపించవచ్చు. కానీ ఒకరోజు ఆ అక్రమాలు బయటపడినప్పుడు నీకంటే ఎక్కువగా తలదించుకునేది నిన్ను నమ్మిన నీ వాళ్ళే. అయ్యో, ఇలాంటి వాడి కోసమా నేను సమాజంతో గొడవపడి అండగా నిలబడింది అని వాళ్ళు కుంగిపోకూడదు. నువ్వు సాధించే విజయం
నీ కష్టానికి, నీ నిజాయితీకి నిదర్శనమై ఉండాలి. నీ ఎదుగుదల చూసి శత్రువు కూడా ఏడవాలే తప్ప వేలెత్తి చూపించకూడదు. అప్పుడే నిన్ను నమ్మిన వాళ్ళు గర్వంగా కాలర్ ఎగరేసి, చూశారా వాడు నావాడు, ఎంత నిజాయితీగా పైకి వచ్చాడో అని చెప్పుకుంటారు. జీవితంలో ఎదగడం ఒక ఎత్తైతే, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం మరొక ఎత్తు. మనకు అండగా నిలిచిన వాళ్ళు మన నుండి కోరుకునేది పెద్ద పెద్ద కానుకలు కాదు, మన సమయం, మన గౌరవం. చాలామంది కొంచెం హోదా రాగానే పాత వాళ్లను పలకరించడానికి కూడా ఇష్టపడరు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కలిస్తే గుర్తుపట్టనట్టు నటిస్తారు. కానీ నిజమైన సంస్కారం ఎక్కడ ఉంటుందో తెలుసా? నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, నీకు అండగా నిలిచిన ఆ పాత స్నేహితుడి ముందో, నీకు అక్షరాలు నేర్పిన గురువు ముందో, నీ కన్నవారి ముందో నువ్వు ఇంకా ఆ పాత రాముడులాగానో కృష్ణుడిలాగానో వినయంగా నిలబడినప్పుడు ఆ వినయమే వాళ్లకు ఇచ్చే అతిపెద్ద గౌరవం. ఆ క్షణంలో వాళ్ళు పొందే గర్వం వర్ణనాతీతం. నీకు ఒకరు అండగా నిలిచారు, నువ్వు పైకొచ్చావు. మరి నీ బాధ్యత అక్కడితో తీరిపోయిందా? లేదు. నిజమైన కృతజ్ఞత ఎప్పుడు పూర్తవుతుందంటే, నాడు ఒకరు నీకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నువ్వు సహాయం కోసం ఎదురు చూస్తున్న మరొకరికి అండగా నిలిచినప్పుడు. నువ్వు సమాజంలో ఒక స్థాయికి చేరిన తర్వాత నీలాగే వెనకబడి ఉన్న కొందరిని చెయ్యి పట్టి పైకి తీసుకురావాలి. నిన్ను నమ్మిన వ్యక్తి నిన్ను చూసి, నేను ఆ రోజు ఇతనికి సహాయం చేసి మంచి పని చేశాను, ఈ రోజు నా వల్ల సమాజంలో ఇంకొక నలుగురికి మంచి జరుగుతుంది అని అనుకోవాలి. ఆ రోజే ఆ వ్యక్తి యొక్క నమ్మకానికి, త్యాగానికి నిజమైన సార్థకత లభిస్తుంది. బతకడం అందరూ బ్రతుకుతారు, కానీ మనల్ని నమ్మిన వాళ్ళు చెప్పుకొని గర్వపడేలా బ్రతకడం కొందరికే సాధ్యమవుతుంది. ఈ రోజే ఒక తీర్మానం చేసుకోండి. నా ప్రవర్తన వల్ల, నా మాట వల్ల, నా చదువు లేదా ఉద్యోగం వల్ల నా తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం తప్ప బాధాశ్రువులు రాకూడదు అని. నా స్నేహితులు నా గురించి గర్వంగా మాట్లాడుకోవాలి, నా గురువులు నన్ను చూసి మురిసిపోవాలి అని. గుర్తుపెట్టుకోండి, విజయాల కంటే విలువలే గొప్పవి. ఆ విలువలనే మనకు అండగా నిలిచిన వాళ్లకు మనం ఇచ్చే గురుదక్షిణ. అలా జీవిద్దాం, మనల్ని నమ్మిన వారిని గెలిపిద్దాం. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. నువ్వు ఎంత మంచిగా బతకాలని చూసినా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఏదో ఒక రోజు నీ జీవితంలోకి ఒక పెద్ద తుఫాను వస్తుంది. నువ్వు చెయ్యని తప్పుకు లోకం నిన్ను నిందిస్తుంది, నీ క్యారెక్టర్ను వేలెత్తి చూపిస్తుంది, నీ విజయాలను తక్కువ చేసి మాట్లాడుతుంది. అలాంటి క్లిష్ట సమయంలో నిన్ను నమ్మి నీకు అండగా నిలిచిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? సమాజం నీ వైపు చూపే వేళ్ళు, నిన్ను అనే మాటలు మొదట వాళ్ళ గుండెలను గాయపరుస్తాయి. నువ్వు నమ్మిన నాడు ఎలాంటి వాడో చూశావా అంటూ లోకం వాళ్ళని ప్రశ్నిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు నీ కోసం సమాజంతో పోరాడుతుంటారు. అలాంటి పరీక్షా సమయంలో నువ్వు వినాల్సింది లోకం మాటలు కాదు, నిన్ను నమ్మిన వాళ్ళ గుండె చప్పుడు. నువ్వు గనక అక్కడ నిరాశతో ఆగిపోతే, నువ్వు ఓడిపోతే, అది కేవలం నీ ఓటమి మాత్రమే కాదు, నిన్ను నమ్మిన వాళ్ళ నమ్మకం ఓడిపోయినట్టు. నువ్వు మళ్ళీ నిలబడాలి. ఎందుకో తెలుసా? నీ మీద పడ్డ నిందలు తప్పు అని నిరూపించుకోవడానికి కాదు, నేను నమ్మినవాడు నిప్పులాంటివాడు అని నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ మాటలు నిజం చెయ్యడం కోసం. నీకు అండగా నిలిచిన వాళ్ళ నమ్మకమే నీ కవచం కావాలి, వాళ్ళ ప్రేమే నీ ఆయుధం కావాలి. నువ్వు సాధించే మరుసటి విజయం నిన్ను విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించేలా ఉండాలి. కష్టాలు శాశ్వతం కాదు, కానీ ఆ కష్టాలను ఓడ్చి సాధించిన విజయం చరిత్రగా నిలిచిపోతుంది. నువ్వు పోరాడి గెలిచిన ఆ రోజు నీకు అండగా నిలిచిన వాళ్ళ కళ్ళలో నీళ్ళొస్తాయి. కానీ అవి బాధతో వచ్చినవి కావు, ఆనందంతో, గర్వంతో వచ్చిన కన్నీళ్లు. ఆ క్షణంలో వాళ్ళ మనసులో కలిగే సంతోషం ముందు ఈ ప్రపంచంలో ఏ ఆస్తి, ఏ సంపద సరితూగవు. నా నమ్మకం వృధా కాలేదు, నేను సరి అయిన వ్యక్తికే తోడుగా నిలిచాను అని వాళ్ళు మనసులోనే అనుకుంటారు. సమాజం వైపు గర్వంగా చూస్తారు. ఒక మనిషి జీవితానికి ఇంతకంటే పెద్ద సార్థకత ఏముంటుంది? ఈ జీవితం మనది మాత్రమే కాదు, ఇందులో మనల్ని నడిపించిన తల్లిదండ్రుల చెమట ఉంది, గురువుల జ్ఞానం ఉంది, స్నేహితుల త్యాగం ఉంది, మనల్ని నమ్మిన వారి నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు నుండి మనం తీసుకునే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట మన వెనక నిలిచిన వాళ్ళ గౌరవాన్ని పెంచేలా ఉండాలే తప్ప తగ్గించేలా ఉండకూడదు. వస్తూ వస్తూ ఒంటరిగానే వచ్చాం, వెళ్తూ వెళ్తూ ఒంటరిగానే వెళ్తాం. కానీ ఈ మధ్యలో బతికే కొద్ది కాలం మనల్ని నమ్మిన వాళ్ళు గర్వపడేలా, కాలర్ ఎగరేసుకునేలా బతుకుదాం. మనకు అండగా నిలిచిన వాళ్ళు మనల్ని చూసి చెప్పుకొని గర్వపడేలా జీవిద్దాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.